హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపురి. ఇదిగోండి నేను ఈరోజు పొన్నగంటి ఆకుతో మంచి ఆకుకూర తాలింపు చేస్తున్నానండి. పొన్నగంటి ఆకు చాలా మంచిది కదా, కళ్ళకు, హెల్త్కు, గుండెకు ప్రతి ఒక్కదానికి చాలా మంచిదండి. ఈ పొన్నగంటి ఆకు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇది చాలా మంచిదండి హెల్త్కు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ పొన్నగంటి ఆకును తినండి. తర్వాత ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలండి. మనం ఆకుకూరలో మరీ ఉప్పు ఎక్కువగా పట్టదు. తగినంత ఉప్పు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ ఆనియన్స్ అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ కొద్దిగా మెత్తబడిన తర్వాత ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది చిన్నపిల్లలకు తప్పకుండా పెట్టండి, చాలా మంచిది కళ్ళకు. చూడండి, ఇప్పుడు ఈ పొన్నగంటి ఆకునంతా వాటర్లో ఉప్పు వేసుకొని కడిగి ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లలకే సైట్ వస్తుంది కదా, అందుకోసమని మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు ఈ ఆకుకూరలు పెడితే చాలా మంచిదండి. సైట్ అనేది మన దరిదాపులకు కూడా రాదండి ఈ ఆకుకూర తినిపిస్తే. చూడండి, ఇప్పుడు ఈ ఆకుకూర అంతా బాగా తాలింపులో కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టేసి మగ్గనిచ్చిన తర్వాత చూడండి, ఆకుకూర అంతా మెత్తబడిపోయింది కదా, ఆకుకూర మెత్తబడింది కదా. మరి ఒకసారి కలుపుకొని ఈ ఆకుకూర అంతా ఒకసారి బాగా కలుపుకొని, ఇంకా తడి ఉంది కదా, ఈ తడి అంతా పోవాలండి. ఇంకా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇది కళ్ళకు చాలా మంచిదండి. చిన్నపిల్లలకు మాత్రం తప్పకుండా పెట్టండి. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆకుకూరలు అలవాటు చేయాలండి. ఇలా తాలింపు చేసి పెడితే చపాతీలేకి అందు బాగా ఇష్టంగా తింటారు. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, వాటర్ అంతా తగ్గిపోయినాయి కదా, అంటే వాటర్ అంతా పీల్చేసింది కదా. ఇప్పుడైతే ఇంకా దీంట్లో నేనైతే ముందుగా వెల్లుల్లి తర్వాత కారం కలిపి మిక్సీ పట్టి పెట్టినానండి. కొద్దిగా ఉప్పు వేసి అది పొడిని 1 స్పూన్ వేసుకోవాలి. అంటే వెల్లుల్లి, కారము, ఉప్పు కలిపి మిక్స్ చేసుకునేది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. చపాతీలేకి, రైస్లేకి, సైడ్ డిష్గా అన్నిట్లేకి పనికి వస్తుందండి ఈ కర్రీ. చూడండి, ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని మరి 1 నిమిషం మగ్గనిద్దాము. ఎక్కువ మగ్గకూడదండి, ఎందుకంటే కొద్దిగా ఆకులు ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ మగ్గితే దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయి. అందుకోసమని ఆకుకూరలు చేసుకునేటప్పుడు ఎక్కువగా మగ్గనివ్వద్దండి. చూడండి, ఇప్పుడైతే ఇంకా మగ్గిపోయింది కదా, ఆకుకూరలు తొందరగా మగ్గిపోతాయండి. ఇంకా ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం, సర్వింగ్ ప్లేట్లోకి. చూడండి, ఎంత టేస్టీగా ఉండే పొన్నగంటి ఆకు రెడీ అయిపోయిందండి. ఈ తాలింపును చాలా ఈజీగా సింపుల్గా ఒక 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. పిల్లలకు పెట్టండి, చాలా మంచిది. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా కంటికి, తర్వాత హెల్త్కు, గుండెకు అన్నిటికీ మంచిదండి. చూస్తున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్.